పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలు కావడంతో నగరం పల్లెబాట పడుతోంది. రేపటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాలకు బయలుదేరారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పతంగుల సందడి మొదలైంది. చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, ప్రస్తుతం పల్లె బాట పట్టారు పట్టణ వాసులంతా కూడా. బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. మా కరెస్పాండెంట్లు ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. జేబీఎస్ నుంచి సుస్మిత లైవ్ లో ఉన్నారు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి ఉన్నారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుస్మిత, చెప్పండి, జేబీఎస్ దగ్గర విపరీతమైన రష్ కనిపిస్తోంది. ఇటు డైరెక్ట్ గా బస్సెస్ ఆర్టీసీ ఎక్కే వాళ్ళు స్టాప్ జేబీఎస్ కొన్ని చోట్ల ఇస్తున్న పరిస్థితి ఏమంటున్నారు? ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ ప్రొవైడ్ చేస్తున్న బస్సెస్ సరిపోతున్నాయా? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? సంక్రాంతి పండుగ కావడంతో అన్ని బస్టాండ్స్లో కూడా రష్ కనిపిస్తుంది. ప్రస్తుతం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఇక రేపటి నుంచి సెలవులు కావడంతో అందరూ కూడా బస్టాండ్స్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పట్టణ వాసులంతా కూడా తమ ఇళ్లకు వెళ్లేందుకు కూడా ప్రస్తుతం బస్టాండ్స్కి అందరూ చేరుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా రేపటి నుంచి కూడా పాఠశాలలకు అలాగే కళాశాలకు కూడా సెలవు కావడంతో అందరూ బస్టాండ్స్కి వచ్చి బస్సెస్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే టీఎస్ఆర్టీసీకి ఇప్పటివరకు కూడా 6,432 ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేశారు. రేపటి నుంచి చూసుకుంటే 18, 19వ తేదీ వరకు కూడా ఇదే విధంగా సర్వీసెస్ కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 4-5 రోజుల పాటు సెలవులు ఉండడం, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా అదే విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నట్టు కూడా టీఎస్ఆర్టీసీ అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జేబీఎస్ నుంచి చూసుకుంటే చాలా ఎక్కువ వరకు తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సెస్ ఇక్కడ ఎక్కువ ఆగుతూ ఉంటాయి. ఏపీకి వెళ్లే వాళ్ళకు చూసుకుంటే కొద్ది తక్కువ వరకు ఇక్కడ ఉందని చెప్పాలి. అయితే తెలంగాణ వాసులు కూడా ఇక వారం రోజులు సెలవు కావడంతో వారందరూ కూడా వారి ఊర్లకు వెళ్లేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. దాదాపు జేబీఎస్ నుంచి కూడా 1000 బస్సెస్ అయితే ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఎంజీబీఎస్ కానీ ఆరంగార్, ఉప్పల్, కూకట్పల్లి పలు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులను అయితే ఏర్పాటు చేశారు. సో ఇక రేపు ఉదయం నుంచి కూడా అందరికీ సెలవులు కావడంతో ఇవాళ సాయంత్రం నుంచి ఇళ్ల బాట పట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా చూసుకుంటే విద్యార్థులు అలాగే పెద్దవారు కూడా కలిసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నా మనం చూస్తూ ఉన్నాము. సో చాలా వరకు రిజర్వేషన్ ఏర్పాటు రిజర్వేషన్ చేసుకోమని కూడా ఇక్కడ అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే రిజర్వేషన్స్ చేసుకున్నప్పటికీ కూడా చాలా వరకు వెయిటింగ్ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎవరైతే రిజర్వేషన్ చేసుకోవడం లేదో వాళ్ళకైతే ఇక్కడ బస్సెస్ కొంచెం దొరకడం చాలా కష్టంగా ఉందని కూడా చెప్తున్నారు. చాలా వరకు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వెయిటింగ్ పీరియడ్ అయితే ఇక్కడ తప్పని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. బిందు. ఓకే, థ్యాంక్ యూ సుస్మిత. ప్రస్తుతం ఎల్బీ నగర్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. ఇటు విజయవాడ మీదుగా ఆంధ్ర వైపు వెళ్లే బస్సులన్నీ కూడా ఎల్బీ నగర్ మీద నుంచే క్రాస్ చేస్తూ ఉంటాయి. కిరణ్ భూపతి, చెప్పండి, ఛార్జెస్ గురించి ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. టీజీఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కొంత రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నా చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఘోరం, అసలు 6-7 వేల వరకు కూడా ఛార్జెస్ పెడుతున్న పరిస్థితి. ప్రయాణికులు ఏమంటున్నారు? ఎల్బీ నగర్లో ట్రాఫిక్ వీటన్నింటిని సమస్యల్ని ఎట్లాగా హ్యాండిల్ చేస్తున్నారు? ఖచ్చితంగా బిందు, సంక్రాంతి వచ్చిందంటే ఇటు సిటీ జనమంతా కూడా సొంతుల బాట పడతారు. ప్రత్యేకంగా ఆంధ్రాకు వెళ్లేటువంటి బస్సులతో ఇటు ఎల్బీ నగర్ బస్టాండ్ అంతా కూడా కిటకిటలాడుతుంది. రేపటి నుంచి స్కూళ్లు కావచ్చు, కాలేజీలు కూడా పెద్ద ఎత్తున సెలవులు ఉండటంతో సుమారు 6 రోజుల పాటు ఇటు ఏదైతే సెకండ్ సాటర్డే సండే కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు 6,432 ప్రత్యేక బస్సులను ఇటు ఆర్టీసీ నడిపిస్తోంది. అటు 188 రైళ్లను కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించి ఒక కుటుంబంలో నలుగురు గనక ఉంటే ఖచ్చితంగా 15,000 నుంచి 20,000 చెల్లించాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇబ్బడిగా ఛార్జీలు అనేది పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపైన రవాణా శాఖ అధికారులు కూడా స్పందించడం లేదు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే ఎల్బీ నగర్ కూడా ప్రయాణికులు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ఈ రోజు నుంచే పెద్ద ఎత్తున ఇళ్లకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వచ్చినటువంటి ప్రయాణికులందరినీ కూడా ఇన్స్ట్రక్షన్ చేసి బస్సులను కూడా ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రేపు కూడా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.